హలో హాయ్ అందరికీ నమస్తే అండి. ఈరోజు సోరకాయ బజ్జీల వీడియో చేయబోతున్నాను. సోరకాయ బజ్జీలు ఎలా చేయాలో నేను క్లియర్గా ఈ వీడియోలో అయితే మొత్తం చేసి చూపిస్తాను, తెలుసుకుందాం. వాళ్ళ ఇంటి దగ్గర నుండి పిన్ని నేను రెడీ అయ్యి బాబాయ్ ముగ్గురం అయితే మార్కెట్కి వెళ్ళినాం. మార్కెట్కి వెళ్ళే ముందు అయితే మధ్యలో బాతులు కనపడ్డాయి, చాలా మంచిగా అనిపించింది. అక్కడ ఆగి కొద్దిసేపు 2-3 వీడియోలు కూడా తీసుకున్నాం. తర్వాత మార్కెట్లోకి ఎంటర్ అయిపోయినాం. అందరూ వీడియో తీస్తుంటే మమ్మల్నే చూస్తున్నారు. మా పక్క విలేజ్ కాసింపల్లి వాళ్ళు అక్కడ కూరగాయలు అమ్ముతున్నారు అన్నమాట. వాళ్ళు మా దగ్గరికి రా వీడియోలు తీసుకో అని అంటున్నారు, నవ్వుతున్నారు మేము వీడియోలు తీస్తుంటే. తర్వాత మార్కెట్ అంతా బాబాయ్ నేనైతే తిరిగినాం. పిన్ని ఒక దగ్గర అలసిపోయి కూర్చొని ఉంది. కూరగాయల దగ్గరికి అయితే ఒక తెలిసిన అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత అక్క వాళ్ళు అయితే చాలా ఇంట్రెస్ట్గా వీడియో తీస్తుంటే మీ యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పండి, మేము కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటామని అడగడం అయితే జరిగింది. వాళ్ళ దగ్గరనే చాలా కూరగాయలు అయితే తీసుకున్నాం. అసలు బాబాయ్ నేను మార్కెట్కి ఎందుకు వెళ్ళామంటే సోరకాయ అప్పాలు చేసుకోవడానికి, సోరకాయ కోసం అయితే మార్కెట్ వెళ్ళడం జరిగింది. కానీ అసలు రేట్లు అయితే మండిపోతున్నాయి, చాలా ఎక్కువ రేట్లు అయితే ఉన్నాయండి. 1/2 కేజీ ఏ కూరగాయలు తీసుకున్నా కూడా 50 రూపాయలు ఉన్నాయన్నమాట. మేము తీసుకున్న సోరకాయ అయితే కేజీ కంటే కొంచెం ఎక్కువగా ఉంది. దానికి 60 రూపీస్, కానీ ఇక 50 రూపాయలు ఇవ్వమని పాపం ఆ అక్క అయితే 50 రూపాయలు తీసుకోవడం జరిగింది. అక్కడ ఫ్రూట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. భూపాలపల్లి మార్కెట్ వస్తే చాలు చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళు అందరు వచ్చి అన్ని కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ భూపాలపల్లి మార్కెట్లో కొంచెం తక్కువకి వస్తాయనే ఉద్దేశంతో చాలామంది చుట్టుపక్కల గ్రామాలు మొత్తం అయితే భూపాలపల్లి మార్కెట్కే వస్తారు. చాలా అంటే చాలా పెద్దగా జరుగుతుంది అన్నమాట సంత. అక్కడ మామిడి పళ్ళు అయితే చాలా మంచిగా ఉండే. ఇంకా కొన్ని రోజుల తర్వాత మామిడి పళ్ళు కూడా రావిగా సీజన్ అయిపోతుంది కదా. బాబాయ్ మేమైతే అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియోలు తీసుకున్నాం. ఒక 2-3 ప్లేసులలో అడిగినాం అన్నమాట కూరగాయలకి. కర్రీ కాకరకాయ అర కిలో 40, టమాటా పండు లేని టమాటా అర కిలో 50, దొండకాయ అర కిలో 30, బెండకాయ అర కిలో 30, చక్కెర క్యారెట్ అర కిలో 40, వారంకాయ మిరపకాయలు అర కిలో 40, అర కిలో 40. ఈ అన్న అయితే కూరగాయలు అమ్ముతుంటే మాకు చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. అసలు చూడగానే మేము అన్న వాళ్ళ కూరగాయల దగ్గరికే వెళ్ళైతే అన్ని కూరగాయలు తీసుకున్నాం. కూరగాయలు అన్నీ తీసుకున్న వెంటనే మేము వీడియో తీస్తుంటే ఆ అక్క అయితే అడిగింది, ఎందుకు వీడియో తీసుకుంటున్నారని అడగగానే మాది యూట్యూబ్ ఛానల్ ఉంది, వీడియో కోసం తీసుకుంటున్నాం అనగానే చాలా ఆసక్తిగా చాలా ఇంట్రెస్ట్గా అయితే మీ ఛానల్ పేరు చెప్పండి అని అన్నది. సోరకాయ అయితే ఇంటికి తీసుకొచ్చుకోగానే పిన్ని అయితే మనకి ఒక పీలర్ ఇచ్చిందనమాట. దాంతో సోరకాయ తొక్క మొత్తం తీసేస్తున్నాం. దాంతో నాకైతే చేయరాలేదు. తర్వాత షాక్తోని సోరకాయ పైన ఉన్న తొక్క మొత్తం తీసుకున్నాం. చాలా టైం అయితే పట్టింది. అప్పటికే బాబాయ్ నానమ్మ వాళ్ళు తిరుమల లాంటి వాళ్ళు అయితే అసలు ఇవి అప్పాలు ఎట్లయితాయో రాజేశ్వరికి చేయొస్తుందా చేయరాదా అనే పెద్ద డౌట్లో ఉన్నారు. ఆయన కూడా కష్టపడి మొత్తానికైతే సోరకాయ పై తొక్క వరకు తీసిన. అప్పటికే అసలు సరిపోయింది. ఇక మార్కెట్ వెళ్ళి సోరకాయ తీసుకొచ్చుకొని సోరకాయ తోలు తీసేసరికి సరిపోయింది. దాన్ని తీసిన తర్వాత సోరకాయని అయితే మనం ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఒక్కొక్కటి ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత దాన్ని చిన్న పీసెస్ లాగా దాన్ని మనం తురుముకోవడం అయితే జరిగింది. సన్నగా తురుముకున్నాను. మొత్తం అన్ని పీసులు సన్నగా ఉన్నాను. మధ్యలో సోరకాయ గుజ్జు ఉంటుంది కదా, దాన్ని కూడా మనం తురుముకుంటే అది పెద్ద కండలాగా వస్తుంది అనమాట, గుజ్జులాగా వస్తుంది. కాబట్టి మనం దాన్ని మధ్యలో తీసి పడేసి ఓన్లీ పైన ఉన్నది మాత్రమే సన్నగా తురుముకోవాలి. చాలా టైం అయితే పట్టింది నాకు తురుముకున్న తర్వాత దాన్ని మొత్తం తురిమేసుకున్న తర్వాత దాన్ని అయితే మళ్ళీ శుభ్రంగా ఇలా కట్ చేసుకుంటే మాత్రం చాలా నీట్గా వస్తుంది. మీరు చూడండి, ఇలా సన్నగా తురుముకున్నాను. చాలా టైం పట్టింది. అందులో మధ్యలో అయితే గింజలు కూడా పడినాయి. వీటిని అన్నిటిని మనం తర్వాత తీసుకోవచ్చు. అలా సన్నగా అయితే చక్కగా తురుముకున్న తర్వాత మధ్యలో సోరకాయ గింజలు పడినాయి. ఆ గింజలు అయితే మనం వేరేస్తున్నాం. చూడండి, అన్నిటినీ సపరేట్గా తీసి పడేసుకోవాలి.
ఒక్కొక్కటిగా వేరుకొని సపరేట్గా వీటిని పడేసుకోవాలి. సపరేట్గా గింజలను అయితే తీసుకొని పక్కన పెట్టిన తర్వాత అందులో మనం మళ్ళీ మంచి వాటర్తోనైతే మళ్ళీ శుభ్రం చేసుకున్నాం. ఎందుకంటే మనం ముందంతా చేతితో తురిమి చాలాసేపటి నుండి తురిమినాం కదా. సో మళ్ళీ మంచిగా ఉండాలని మళ్ళీ క్లీనింగ్ కోసం అయితే వాటర్తో మంచిగా శుభ్రంగా కడుక్కొని ఇంకొక గిన్నెలోకి అయితే తీసుకున్నాం అనమాట. అన్నింటినీ మొత్తం నీరు లేకుండా మొత్తం డ్రై అయ్యేలాగా గట్టిగా పిండేసుకొని ఇంకొక గిన్నెలోకి తీసుకోవాలి. ఏమైనా నీళ్ళు ఉన్నా కూడా వీటిని మొత్తం ఇంకొక బౌల్లోకి పడేసేయాలన్నమాట. దానికి ఎల్లిపాయలు, ఉల్లిపాయ, పసుపు, మిరం, ఉప్పు తగినంత అయితే తీసుకోవాలి. మనం ముందే అన్నీ అక్కడే పెట్టుకున్నాం అనమాట. అందులోకి ఫ్రెష్గా కరివేపాకు కూడా తీసుకున్నాం, రవ్వ కూడా తీసుకున్నాం అనమాట. ఒక జీలకర్ర ప్యాకెట్, రవ్వ, బియ్యం పిండి, ఇవన్నీ అయితే అందులోకి కావాల్సిన పదార్థాలు అనమాట. అన్నిటిని అక్కడే పెట్టుకున్నాను. బియ్యం పిండి, రవ్వ అయితే ఖచ్చితంగా ఉండాలి, చాలా బాగుంటాయి. మనము ఎల్లిపాయలు అయితే అన్నిటిని ముందే పొట్టు తీసుకొని పక్కన పెట్టుకున్నాం అనమాట. అవన్నిటిని ఎల్లిపాయలన్నీ ఒక దాంట్లో వేసుకున్నాం. జీలకర్ర కూడా వేసుకుంటున్నా. అన్నిటిని కలిపి కచ్చాపచ్చాగా అయితే దంచాలి, చాలా మంచి స్మెల్ వస్తుంది వీటిని దంచుతుంటే. వీటిని కచ్చాపచ్చాగా దంచుకొని మనం ముందుగా తురిమి పెట్టుకున్న ఆ సోరకాయ తురుములోకి అయితే వేసుకోవాలి. అందులోనే వెల్లుల్లి కూడా వేసుకోవాలి, తగినన్ని వెల్లుల్లి, తర్వాత కొంచెం కారం కూడా వేసుకోవాలి, పసుపు కొంచెం, ఉప్పు తగినంత వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలపాలి. కరివేపాకు కూడా తగినంత వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులోకి ఒక కప్పు వరకు బియ్యం పిండి అయితే తీసుకోవాలి. బియ్యం పిండి తర్వాత కొంచెం అందులో ఉప్మా రవ్వ కూడా వేసుకోవాలి తగినంత. వేసుకున్న తర్వాత అంతా కూడా కలిసిపోయేలాగా మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత అందులో అన్నీ తగిలేలాగా మంచిగా అయితే కలుపుకోవాలి. అందులో ఏం తక్కువైనా కూడా చూసి మళ్ళీ వేసుకోవాలి. నాకు కొంచెం కారం తక్కువైంది కాబట్టి కారం వేసుకొని కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ అయితే మంచిగా కలుపుకున్నాను. మంచిగా అన్నీ సరిపోయేలాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం బేకింగ్ సోడా కూడా నేనైతే యాడ్ చేసుకున్నాను. కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకుంటే మనం చేసేటప్పుడు మంచిగా వస్తాయి అన్నమాట బజ్జీలు. సో దాని తర్వాత టేస్టీ కోసం నేనైతే కొంచెం ఆచి చికెన్ మసాలా కూడా వేసుకున్నాను. నాకు మసాలా వేసుకోవడం అంటే చాలా ఇష్టం కాబట్టి నేను మసాలా కూడా కొంచెం అయితే వేసుకున్నాను. మీకు కూడా నచ్చితే మసాలా వేసుకోండి, లేదంటే వద్దు. అల్లం కూడా వేసుకోవచ్చు మీకు నచ్చితే. నాకైతే మసాలా ఇష్టం కాబట్టి నేను మసాలా వేసుకున్నాను. ఆ తర్వాత అయితే కట్టెల పైన పెనం పెట్టుకున్నాను అనమాట. కట్టెలపై పెనం అయితే పెట్టుకున్నాను. తర్వాత ఫ్రీడమ్ ఆయిల్ కూడా మనం ఆయిల్ అయితే యూజ్ చేసామన్నమాట. ఫ్రీడమ్ ఆయిల్ ఒక 1/2 kg అయితే పట్టింది నాకు. ఆ కేజీ పిండికి 1/2 kg అయితే పట్టిందనమాట. ఒక 1/2 kg వరకు అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాగిందా లేదని మధ్యలో కొంచెం వేసి చూశాను నూనెలో. మనకి అలా బుడగలుగా వచ్చింది, అంటే ఆయిల్ కాగిందని అర్థం. దాని తర్వాత అయితే మనం సోరకాయ దాన్ని అయితే మొత్తం చిన్న బజ్జీలాగా చేసుకొని అయితే గారెలలాగా చేసుకొని అందులో వేస్తున్నాం. అవైతే నూనె సౌండ్ అయితే చాలా మంచిగా వస్తుంది, మీకు అలా కనపడుతుంది చూడండి. మొత్తం బుడగల్లాగా నూనె వస్తుంది. ఆ స్మెల్కి అయితే నాకు నోరూరిపోతుంది. బజ్జీలు అయితే అందులో ఒక్కొక్కటిగా వేసుకుంటుంటే స్మెల్ అయితే చాలా మంచిగా వస్తుంది. మనము అన్నీ ఒకటికొకటికి అంటుకుంటుంది అనమాట. వీటిని సపరేట్గా చేస్తూ ఒక్కొక్కటి రివర్స్లా వేస్తున్నాం. రివర్స్లో వేసుకొని అటు సైడ్ కూడా కాలిన తర్వాత వీటిని తీసుకోవాలి. కాబట్టి మనము చూడండి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఉంచి అయితే వీటిని తీసుకున్న తర్వాత కాలినాయా లేదని చూశాను. మంచిగానే కాలినాయి అన్నమాట. కాలినాయి చూడండి ఎంత బాగున్నాయి. మా దగ్గర చుట్టూ వేసిన తర్వాత చాలా కాలిపోతుంది. తిందామని దాన్ని ఇట్లా చించుకుంటుండగానే కాలిపోతుంది. మా చెర్రిగాడు చూడండి మధ్యలోనే నాకి అక్క అని చేజాపుతున్నాడు. వాళ్ళు తింటున్నారు చూడండి. వెనకాల చాలా టేస్ట్గా ఉంది. పెద్ద చెర్రిగాడు కూడా వచ్చాడు. ఒక అప్పమి అక్క అని పెద్ద చెర్రిగాడు కూడా వచ్చాడు. వానికి కూడా ఒకటైతే ఇచ్చాను. వాళ్ళు వెనకాల తింటున్నారు చూడండి. పిల్లలు అయితే వెనకాల తింటున్నారు. చాలా టేస్ట్గా ఉన్నాయి లడ్డక్క అని చెప్తున్నారు. చాలా టేస్ట్గా అయితే ఉన్నాయి. అసలు ఒకటే చెమటలండి.
స్టార్ట్ చేసినప్పటి నుండి అసలు ఎండ్ అయ్యే వరకు అసలు చూడండి ఎంత చెమటలో చాలా అలసిపోయాను. మీరెవరైనా అప్పాలు చేసుకోవాలనుకుంటే సొరకాయ అప్పాలు ఈ ఫుల్ వీడియోనైతే చూడండి. ప్రాసెస్ అంతా అయితే వీడియోలో ఉంది. చాలా బాగా టేస్ట్గా ఉన్నాయండి. మీరు కూడా ఎవరు చేసుకున్నా కూడా వీడియోనైతే చూడండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.